అనాది నిధన, అనాది నిధన, ఆదిశ్చ నిధనంచ ఆది నిధనే, ఆది నిధనే యస్య నా విద్యతే సహ అనాది నిధన అని ఇక్కడ. ఆదిశ్చ నిధనంచ ఆది నిధనే, ఆది నిధనే యస్య నా విద్యతే సహ అనాది నిధన అంటే ఏమిటి? ఇక్కడ ఆది అంటే జననం, నిధనం అంటే నాశనం. అట్లా ఆదిశ్చ నిధనంచ అటు జననము, అట్లా మరణం, నాశనం. ఈ రెండు నవిద్యతే ఎవడికి లేవో వాడే అనాది నిధన. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. ఈ రెండు ఎవనికి లేవో అతడు అనాది నిధనుడు. అందుకని పేరు ఏమిటి? అనాది నిధనాయ నమః, అనాది నిధనాయ నమః అని. ఓం అనాది నిధనాయ నమః ఆ నామం మనం ఉచ్చరించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నామాలు చెప్పేటప్పుడు ఓం కలిపి చెప్పాలి. ఓం శివాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, అట్లాగే ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః అని ఓంకారాన్ని జత చేసి చెప్పాలి. ఓంకారం లేనటువంటి ఆ నామము ఇక శిరస్సు లేనటువంటిదిగా ఉంటుంది. అందుకాబట్టి ప్రతి వారు కూడా ఓంకారాన్ని జత చేసి మంత్రాన్ని చెప్పాలి. అలా చెప్పినట్టయితే ఒక గొప్ప లాభం కలుగుతుంది. అట్లా అందుకు కాబట్టి ఇక్కడ మరి భగవంతుడు ఎటువంటి వాడంటే అనాది నిధన, ఆయనకి ఆది మధ్యం లేదు. అంటే ఆది మరణం నాశనం లేనివాడనమాట, జనన మన రహితుడు అనమాట. ఆయన ఆద్యంతాలు లేనివాడు, అది లేదు నాశనం లేదు ఆయనకి. అందుకే ఆ విశ్వరూపాన్ని చూశాడు అర్జునుడు. చూసి ఆయనకి ఎక్కడ దిక్కులు గోచరించలే, ఆది ఎక్కడ అంతం ఎక్కడ గోచరించలే, దిగ్భ్రాంతి చెందిపోయినాడు. అందుకే ఏ పరమేశ్వర నాకు నీ యొక్క మంగళమైనటువంటి ఆ ముందున్న రూపాన్నే నాకు చూపించు అన్నాడు. చూడండి అందుకు కాబట్టి ఇక్కడ అనాది నిధనం, నిధనం అంటే నాశనం. అటువంటి అనాది నిధనాయ నమః ఆయన భగవంతుడికి నమస్కారం అని నామం మనకి చెప్తుంది. ధాత ధాత ఓం ధాత్రే నమః. అక్షరాలు స్ఫుటంగా పలకాలి. అక్షరాలు స్ఫుటంగా పలికితే ఆ ఏ అక్షరానికి ఎలా ఉచ్చరించాలి అనేది కూడా మనం నేర్చుకోవాలి. మనం పోనీ లేదనుకోండి, మనం ముందు పలకడం చదువుతూ ఉంటుండ. కొంతమంది అంటారు మేము ఈ యొక్క స్తోత్రాలు ఇవన్నీ చదివితే తప్పులు వస్తాయి కదా, తప్పులు వస్తే చదవద్దు అంటారు కొంతమంది. భగవంతు నామం తప్పులు చదవకూడదు అనేసి తప్పులు చదవకూడదు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ మనం నేర్చుకోవాలి. నేర్పిన వాళ్ళు ఉంటే నేర్చుకో, మరి లేదు నువ్వు ప్రయత్నించు. నువ్వు చదువుకున్నవాడు కాబట్టి నువ్వు ప్రయత్నించు. చదువుతూ చదువుతూ చదువుతుంటే నీకు జిజ్ఞాస పెరుగుతుంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి ఆ అవకాశాన్ని కల్పిస్తాడు. మరి అయ్యా మొత్తమే చదవకుండా పోతే భగవంతుడు ఏమనుకోడు. నువ్వు తప్పులు చేసినా ఒప్పులు చేసినా ఆయన ఏది అనుకోడు. ఆయన ఎందుకంటే సర్వజ్ఞుడు. ఆయన వంశమే మనం. తప్పులు చేస్తే ఇదైపోతుంది అదైపోతుంది భయపడుతుంటారు కొంతమంది అజ్ఞానులు. ఆ భయపెట్టి ఉన్నది కూడా చదవకుండా చేసిస్తారు. చూడండి, అరే చిన్నపిల్లవాడు నడుస్తూ ఉంటాడండి, వాడు నడిచినప్పుడల్లా పడిపోతూ ఉంటుంటాడు, పడిపోయినప్పుడు మళ్ళీ లెగుస్తూ ఉంటుంటాడు. అట్లా ఎవరైనా పెద్దలు చూస్తే ఏడుస్తాడు, ఎవరు చూడకుండా తనమట వాణి లేచిపోయి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంటాడు. చిన్న మాట్లాడతాడు. ఆ చిన్న మాట్లాడితే తల్లిదండ్రులకి ఏమైనా తప్పులు పట్టించుకుంటారా చెప్పండి? ఆ మాటలే గొప్పది. ఆ చిన్న మాట్లాడితే ఎంతో ముచ్చట అనుకుంటారు. అందులో ఎన్నో తప్పులు దొరికినా ఒప్పులు దొరికినా ఏమీ పట్టరు. అట్లాగే భగవంతుడు కూడా మనం చిన్నగా ఆ ప్రారంభించినప్పుడు ఏవైనా తప్పులున్నా ఆయన ఏమీ అనుకోడు. నువ్వు ఎలాగైనా చెయ్యు, కానీ భక్తిభావం కలిగి ఉండు. భగవంతుడు ఎప్పుడు అభయస్వరూపుడు. నీకు దీన్ని కలిగించడు. నీకు ఎటువంటి ఆటంకాన్ని ఎటువంటిది ఆయన కలిగించే పద్ధతి లేదు ఆయనకి. అట్లా ఎవడైతే చెప్తాడో వాళ్ళందరికీ తెలియని వారు అనుకోవాలి. వాళ్ళందరూ తెలియని వారు. నువ్వు నిస్వార్థంగా ప్రార్థన చేసుకో, ఎటువంటి దోషం లేదు. అట్లా మరి ఇక్కడ ధాత, అందుకే మనం స్పష్టంగా నేర్చుకోవాలి.
ఆ చదువుతూ లేదా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ధాత, ధాత్రే నమః, లేక స్వచ్ఛంగా అనమాట. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమస్తే రుద్రమన్యవ ఉతోత యశవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాగుభ్యాముతతే నమః. స్వరం అనమాట. నమక చమకాలు, పంచసూక్తాలు అన్ని స్వరం. ఈ స్వరంతో చదువుకోవాలి. చదివితే అది శ్రావ్యంగా చక్కగా భగవంతుని యొక్క ఇది ఆ గానం తెలియబడుతుంటుంది. మరి లేదా స్వరం లేకపోయినా సరే తప్పులు లేకుండాను చదువుకో, ఎటువంటి దోషము లేదు. ఎవరైనా స్వరం నేర్పే వాళ్ళు ఉంటే నేర్చుకోవచ్చు, లేదా స్వయంగా నువ్వు చదువుకో. ఎంతోమంది చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు గొప్ప అందరూ కూడా బ్రహ్మాండంగా చదువుతున్నారు. మనమే చదవటం లే. వాళ్ళందరూ ఎంతో నేర్చుకుంటున్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా అద్భుతంగా చదువుతున్నారు. పంచసూక్తాలు, నమక చమకాలు మొత్తం అన్నీ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఎంతో మీకు సుఖం కలుగుతుంది, ఎన్నో మీకు తెలుస్తాయి. అది విష్ణోర్నకం వీర్యాని ప్రవోచయ్య పార్థివాని పెమమే రజాగుంసి. అది ఆ విధంగా మనం చదవాలి విష్ణు సూక్తం. అట్లా ఏ స్తోత్రమైనా సరే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని స్వచ్ఛంగా నిర్మలంగా చదవాలి. అట్లాగే హరి ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతభూతభృద్భావో భూతాత్మ భూతభావన అని ఆ స్తోత్రం చదివేప్పుడు భగవంతుణ్ణి ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆ అక్షర స్ఫుటజ్ఞానాన్ని తెలుసుకొని చదివితే గొప్ప లాభం కలుగుతుంది. మరి అటువంటి ఇక్కడ ధాత్రే నమః భగవంతునికి ఈ నామము నామరూపాత్మకమైన చరాచర విశ్వమంతా కూడా ధరించినవాడు అని అర్థం. అందుకే ఆయనకి ధాత, దాత ప్రదాత, దాత ప్రదాత, నందా ప్రమోద. అక్కడ దాత, ఇక్కడ ధాత. ధాత అంటే ధరించేవాడు. దాత, దాత అంటే దానం ఇచ్చేవాడు. ధాత అంటే ధరించేవాడు అనమాట. అందుకు ఆయనకి సమస్త ప్రపంచాన్ని ధరించేవాడు. ఎట్లా? సర్వం దధాతీతి ధాత, సమస్తాన్ని ధరించేవాడు. శేష ఆదిశేషుడు ద్వారా ఈ భూమిని అంతా మోస్తున్నాడని మనం వింటున్నామా లేదా పురాణాల్లో? మరి అటువంటి భగవంతుడికి ధాత అని పేరు. అందుకే ధాత్రే నమః. అటువంటి సర్వాన్ని ధరించిన భగవంతుడికి నమస్కారం అని మనం ప్రార్థన చేయాలి. తర్వాత విధాత, విధాత విదధాతి సర్వం విధాత, సర్వమును చెయ్యివాడు. విదధాతి సర్వం విధాత అంటే సమస్తాన్ని చెయ్యివాడు, అంటే చక్కని విధానములు చేసేవాడు అని అర్థం. ఆ విధానాలన్నీ ఎట్లా ఉంటాయంటే చక్కగా ఉంటాయి. ఎట్లాగా? వేదముల యందు చక్కని కర్మ విధానాలు ఏర్పాటు చేశాడు. కర్మ విధానాలు ఇవన్నీ చెయ్యాలని ఎక్కడ ఉన్నది? అదంతా వేదాల్లో ఉన్నది. అది ఎక్కడ ఎలా చెయ్యాలి, ఏది ఎలా చెయ్యాలి, ఏ కర్మను ఎలా చెయ్యాలి, ఏది ఎలా తయారు చేయాలి, దేని నుండి ఏది కలుగుతుంది, ఈ సృష్టి వైవిధ్యం అంతా కూడా, ఈ విధానం అంతా కూడా ఆ వేదాల్లో చెప్పబడింది. అందుకు కాబట్టి కర్మ విధానాన్ని చక్కగా ఏర్పాటు చేశాడు. ఎక్కడ? వాటి అట్టి వేదోక్త కర్మలకు తగిన ఫలమును నిర్ణయించిన వాడు ఆయన. మనం ఎలా చేస్తామో ఆ కర్మకు తగినట్టు ఫలాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. అందుకే అతడు పురుషోత్తముడు అనమాట. కర్మ ఫలదాత ఆ మహేశ్వరుడే. ఆయనే వేదములు శాస్త్రాలు నిర్మించిన వాడు కూడా. శాస్త్ర విధానాలు ధిక్కరించిన వారిని దండించిన వారు కూడా ఆయనే, శ్రీహరియే. చూడండి, ఆయన భయం చేతనే ముందు చెప్పాం కదా, సూర్యుడు చంద్రుడు ఆ భీతి చేస్తే చండ చాసనటువంటి ఈశ్వరుని భయం చేతనే ఇవన్నీ కూడా పనులు చేస్తున్నాయి అని కఠోపనిషత్తులో చెప్పబడింది. అదే కూడా విషయాన్ని. అందుకు కాబట్టి ఆయన పేరు ఏం పేరు? విధాత్రే నమః. ఈ ప్రపంచాన్ని అంతా కూడా చక్కనైనటువంటి ఒక్కొక్క విధానాన్ని ఏర్పరిచినాడు, ఒక మార్గంలో పెట్టాడు. చూడండి, కొండలు, చెట్టులు, పుట్టలు, సముద్రాలు, అట్లాగే ఈ గోళాలు, నక్షత్ర మండలాలు, సూర్యుడు, ఇవన్నీ చూడండి ఎంత సెటప్ పెట్టాడు. అసలు ఎలా, ఎంత గొప్ప సెటప్ అది. ఆ సెటప్, ఆ గెటప్ నీ వల్ల నా వల్ల అవుతుందా చెప్పండి?
ఆ పెట్టడంలోని ఏది ఎప్పుడు ఎలా చేయాలి, ఎప్పుడు వర్షాలు రావాలి, ఎప్పుడు మేఘాలు రావాలి, ఆ మేఘాల ద్వారా వర్షం కురవాలి, నీరుని ఎలా తీసుకోవాలి, ఆ సముద్రాలు పెట్టడం, ఎండలు తీవ్రంగా ఉండడం, చలి, 6 ఋతువులు, ఇదే చక్కని విధానం. అదే విధాత ఈ చక్కని విధానాన్ని ఏర్పాటు చేశాడు. చూడండి ఎంత అసలు బృహత్ మైండ్ అది, అసలు పెద్దది. అటువంటి భగవంతుడి దగ్గర నీ మేధాశక్తి ఎంత. అందుకే మానవుడు తెలుసుకోవడానికి ఇంత యొక్క సారస్యాన్ని ఇచ్చాడు. మరి అటువంటి విధాత్రే నమః, ఆ భగవంతుడికి నమస్కారం అని. ధాతురుత్తమ ధాతురుత్తమ శిల శ్లేష్మ వాత పిత్త మాంస మేధో అస్తి పృథివ్యాపస్తేజో శబ్దాది త్వకు. ఇవి ధాతురుత్తమ అంటే ఏమిటంటే ప్రపంచ ఉత్పత్తికి కారణభూతమైనవి ఏమిటంటే పృథివ్యాది పంచభూతాలు. ఈ సమస్త ప్రపంచోత్పత్తికి కారణభూతాలు ఏవి అని అంటే పృథివ్యాది సమస్త పంచభూతాలు. ఈ భూతాల కంటే మిక్కిలి శ్రేష్ఠుడు, ప్రధానుడు, ముఖ్యుడు పరమేశ్వరుడే. అందువల్ల ధాతురుత్తమ, ఈ ధాతువులన్నిటికంటే ఉత్తముడు. ధాతువులు అనమాట పృథివ్యాది పంచభూతాలు. అట్లాగే మళ్ళీ ధాతువులు ఉన్నాయి, ఆ ధాతువులు వేరు. అవి నవరత్నాలు, ఒక్కొక్కటి ధాతువులు ఉన్నాయి కదా, ఆ ధాతువులు. అట్లాగే ఈ ఇంకా లౌకికమైన శ్రేష్ఠ వాత పిత్త మాంసమేదో పృథివ్యాప్త, అవి ధాతువులే. వీటన్నిటికంటే ఉత్తముడు, ఈ ధాతువుల కంటే ఉత్తముడు. అందుకు కాబట్టి ఆయన పేరు ధాతురుత్తమ. శుద్ధ జ్ఞానాత్మక ధాతువు. అట్లా శుద్ధ జ్ఞానాత్మకమైన ధాతువే ఆయన. ఈ ధాతువులన్నీ కూడా బంగారము, వెండి, తగరము, తుత్తునాగము, శేషము, ఇనుము, ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ధాతువులు. ఈ ధాతువులన్నీ పుట్టించినాడు ఆయనే. ఈ ధాతువులన్నిటికంటే శుద్ధ జ్ఞానాత్మకమైనటువంటి ధాతువే పరమాత్మ. అటువంటి గొప్ప ధాతు అయినటువంటి ఆ పరమాత్మకి ధాతురుత్తమాయ నమః, అతనికి నమస్కారము. అటువంటి భగవంతుడికి నమస్కారం. మరి అటువంటి భగవంతుని యొక్క ఆ దివ్యత్వాన్ని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని పొంది మీ అందరూ అఖండమైన సుఖ శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆ శక్తి ఆ పరమేశ్వరుడు, ఆ జగన్నాథుడు కలిగించాలని కోరుతూ స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి. వచ్చే మళ్ళీ మనం స్తోత్రంలో చెప్పుకుందాం. ఓం తత్సత్. ఓం.